కృష్ణకుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మనకి ఇప్పుడున్న ఒక హాట్ టాపిక్ ఏంటంటే కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు ఈడీ తరపున. ఉమ్, ఛానల్స్ అన్ని ఉమ్, బయటకు వస్తున్నాయి. సరే, కేజ్రీవాల్ గారిని కాసేపు పక్కన పెట్టేద్దాం. అసలు ఈ హోల్ కింగ్ పిన్ ఎవరా అని చూస్తే మనకు ఒక పక్క కల్వకుంట్ల కవిత గారు, ఇంకొక పక్క కవిత. ఆగుంట శ్రీనివాస్ గారు. అంటే వీరిద్దరూ ఒకడు బీఆర్ఎస్, ఒకడు వైసీపీ. అందరికీ తెలిసింది ఈ రెండు పార్టీలకి బీజేపీతో అనఫీషియల్ గా సంబంధం ఉంది అని. ఇది ఏమన్నా హనీ ట్రాప్ అయి ఉంటుందా కేజ్రీవాల్ ని ఇరికించడానికి అనేది ఒక అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి ఒక రూమర్ అనుకోండి. అసలు దీని పట్ల మీ స్పందన ఏంటండి? మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఖచ్చితంగా కేజ్రీవాల్ కంట్లో నలుసులాగా ఉన్నాడు. వాళ్ళకి ఢిల్లీ పీఠం మీద ఎప్పటి నుంచో వాళ్ళకి కన్నుంది. ఆ కన్నుండి వాళ్ళు ఏంటి అంటే అక్కడ ఢిల్లీలో ఆ మొత్తం అన్ని రాష్ట్రాలకి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి అక్కడ ఢిల్లీలో. ఇప్పుడు ఆంధ్ర భవన్ కావచ్చు, తెలంగాణ భవన్ కావచ్చు, గుజరాత్ భవన్ కావచ్చు, అస్సాం భవన్ కావచ్చు, అన్నీ ఉంటాయి. వాళ్ళకేంటి అంటే ఈ దేశం మొత్తం మీద ఆధిపత్యం తీసుకోవాలి అనే ఒక కాంక్ష బీజేపీకి ఉండి, ఇప్పుడు అక్కడ బీజేపీయేతర కాంగ్రెసేతర ఒక ప్రతిపక్షం వచ్చి కూర్చుంది అక్కడ. అది వాళ్ళకి ఇష్టం లేదు. పైగా వచ్చిన కేజ్రీవాల్ కొన్ని ఢిల్లీ వరకే పరిమితం అవుతున్నాడా? లేదు. గుజరాత్కి వెళ్ళాడు, పంజాబ్కి వెళ్ళాడు, అలాగే గోవాకి వెళ్ళాడు. ఇలా అతను నెమ్మది నెమ్మదిగా ఆమ్, ఎడారిలో ఒంటి మాదిరి అతను తన స్థానాన్ని తను పదిలపరుచుకుంటూనే విస్తరించుకుంటూ వెళ్తున్నాడు. ఈ కేజ్రీవాల్ని కట్టడి చెయ్యాలి. ఈ కేజ్రీవాల్ని కట్టడి చెయ్యాలి అంటే ఏంటి చెయ్యాలి? ఇప్పుడు ఆ గుజరాత్ లో మొన్న ఎలక్షన్స్ లో అతను గణనీయమైన ఓట్లు సాధించాడు. అదే అసదుద్దీన్ ఓవైసీ గనక గుజరాత్ లో వెళ్ళి గనక పోటీ చేయకుండా ఉండున్నట్లయితే గనక వాళ్ళకి ఇంకా ఓటింగ్ శాతం పెరిగేది. అసదుద్దీన్ ఓవైసీని కూడా తయారు చేసుకుంది, తన జేబులో పెట్టుకుంది కూడా మోడీయే, ఎంఐఎం పార్టీ. అసలు ఎంఐఎం పార్టీ హైదరాబాద్కే పరిమితమైన పార్టీ అండి ఇంతకు ముందంతా. అలాంటి ఎంఐఎం పార్టీ ఇవాళ ఏ రాష్ట్రంలో అంటే ఆ రాష్ట్రంలో పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, అలాగే ముస్లిం ఓటుని కైవసం చేసుకోవటానికి, దానివల్ల తనకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీకి మెజారిటీ రాకుండా చేయడం కోసం అసదుద్దీన్ ఓవైసీని చాలా బాగా వాడుకున్నాడు మోడీ. అయితే అందుకే దేశంలో ఇంతమంది మీద ఈడీ రైడ్లు, ఐటీ రైడ్లు జరుగుతున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ మీద జరగదేంటండి? ఇప్పుడు అతని సామ్రాజ్యం ఏమైనా మామూలు సామ్రాజ్యం అనుకుంటున్నారా? హైదరాబాద్ లో ఒక పెద్ద సామ్రాజ్యం. అతను వ్యాపారాల్లో ఉన్నాడు, ఆరోగ్య సంబంధమైన సర్వీసుల్లో ఉన్నాడు, అలాగే విద్యా సంస్థల్లో ఉన్నాడు. పైగా ఓల్డ్ సిటీ మొత్తం నాది అని కబ్జా పెట్టిన లీడరు అతను. అతని మీద ఈడీ రైడ్స్, ఐటీ రైడ్స్ జరగవేంటండి? జరగవు. ఎందుకంటే అతని అవసరం అతనికి ఉంది కాబట్టి. అయితే ఇలాంటి వాళ్ళందరినీ ఉపయోగించి కాంగ్రెస్ ని, ఆప్ ని కట్టడి చేయడానికి వీళ్ళందరినీ వాడుకుంటున్నాడు మోడీ. మనం ఈ పరిస్థితి ఈ ఈ లెన్స్ లో చూస్తేనే మనకి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. మరి ఇప్పుడు ఈ ఆప్ పార్టీ కేజ్రీవాల్ ని ఎట్లా కట్టడి చెయ్యాలి అనేది చూసి మోడీ వీళ్ళందరినీ మొత్తం స్క్రిప్ట్ మొత్తం, ప్లానింగ్ మొత్తం ఢిల్లీ బేస్డ్ గానే జరిగిందండి. మోడీ, అమిత్ షా ఇద్దరి ప్లానింగ్ ఇదంతా. వాళ్ళిద్దరి ప్లానింగ్ లో వీళ్ళందరూ వచ్చి చేరారు. ఎవరెవరు వచ్చి చేరారండి? కవిత, ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే అరబిందో శరత్చంద్రారెడ్డి, బోయినపల్లి ప్రవీణో ఏదో ఉన్నది అతని అభిషేక్, బోయినపల్లి అభిషేక్, ఇంకా కొంతమంది నార్త్ ఇండియన్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ చేస్తున్న పరిపాలనని, అసలు స్కూల్స్ ని ఎలా డెవలప్ చేశాడండి? ఎంత డెవలప్ చేశాడు స్కూల్స్ ని? అలాగా డెవలప్ చేసిన, ఎవరు డెవలప్ చేసింది? యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా మనీష్ సిసోడియా చేశాడు.
అలాంటి మనీష్ సిసోడియాని ఇవాళ వీళ్ళు దాదాపు సంవత్సరం నుంచి బెయిల్ లేకోకుండా జైల్లో ఉంచారు. ఏంటి కారణం ఏంటి అంటే ఒకటే, వీళ్ళందరూ కలిసి అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే అతని సెక్రటరీని ఇన్ఫ్లుయెన్స్ చేశారా తెలియదు, కానీ అతని దగ్గర దాకా ఈ ఈ ఈ కుట్రను తీసుకెళ్లి దీనిలో అతనితో పాటు కేజ్రీవాల్ని ఇరికించారు. ఇది మామూలుగా ఆమ్, ఒక దేశంలోంచి ఇంకొక దేశంలోకి గూఢచారులు ప్రవేశించాలి అనుకున్నప్పుడు ఎవరైతే ఆ మనకి లాంటి సంస్థ ఉంది మన ఇండియాలో, అట్లాగే ఇంకో దేశంలో ఇంకోటి ఉంటాయి కదా, వాళ్ళ ఆ సంస్థల దగ్గరికి ఎవరో మహిళలనో లేకపోతే ఫోన్ కాల్స్ లోనో ఎట్లా ప్రభావితం చేసి వాళ్ళని వాళ్ళకి సంబంధించిన కొన్ని ఏవైతే ఉంటాయో రహస్యాల్ని వాళ్ళు చేజిక్కించుకుని ఇంకా వాళ్ళని కీలుబొమ్మలుగా చేసుకుని ఆడిస్తా ఉంటారు. దీన్నే మనం సింపుల్ గా హనీ ట్రాప్ అంటాం. ఎందుకంటే వీళ్ళు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, అధికారం పోతది అనే ఒక భయం లేదు, ఎందుకంటే వాళ్ళకి సరిపడా మెజారిటీ ఉంది. వాళ్ళు డబ్బుల కోసం కక్కుర్తిపడే మనుషులు కాదు. ఈ రోజుకి మనం ధైర్యంగా చెప్పొచ్చు, కేజ్రీవాల్ కి డబ్బుల కోసమే కేజ్రీవాల్ ఈ కుట్రని సహించాడని కానీ లేకపోతే ఈ కుట్రలో భాగమయ్యాడు అని అనడానికి ఎవ్వరూ సాహసించట్లేదు. ఈ రోజు సాహసించరు కూడా. పైగా ఇప్పుడు కవిత దగ్గరకు వచ్చిన డబ్బులు షకీల్ ద్వారా వేరే దేశానికి వెళ్ళినాయి అని, ఐఎస్ఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి అని, ఐఎస్ఐ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వేరే రూట్ లో రౌటింగ్ అయ్యి ఇండియాకి వచ్చినాయి అని, ఇంకొక రియల్ ఎస్టేట్ సంస్థలోకి వెళ్ళినాయి అని చెప్పి మొత్తం ఇప్పుడు ఒక స్కెచ్ రెడీ చేశారు. అది వాస్తవమే, కానీ నిజంగా అలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ గురించి కూడా ఈ స్కెచ్ బయటికి రావాలిగా. ఆ స్కెచ్ బయటికి రావట్లా. అయినా గాని కేవలం 100 కోట్లు ముట్టినయ్యి వాళ్ళకే. 100 కోట్లు అంటే చిన్న మాట కాదు, 100 కోట్లు కాదు, 10 రూపాయలైనా అవినీతే. మీరు నిలబడితే సంతోషం, శబాష్, మీకు వేరతాళ్ళు వేయాల్సిందే. కానీ మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మీరు కట్టడి చేయలేదు? మళ్ళీ ఈ దేశంలో ఎక్కడ స్కామ్ జరిగినా జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముందుకి. మీకు ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వాళ్ళు చేసే అవినీతి తప్పితే మీకు ఇంకేమి కనిపించదా? అంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కావచ్చు, లేదు బలమైన ప్రతిపక్షాల్లో ప్రాంతీయ పార్టీల్లో ఉన్న వాళ్ళ అవినీతే మీకు కనిపిస్తుంది. వాళ్ళని కట్టడి చేయడానికి, వాళ్ళని లొంగ తీసుకోవటానికి, వాళ్ళని దారికి తెచ్చుకోవటానికి మీరు ఈ మాయోపాయాలన్నీ చేస్తున్నారనేది క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఇది అసలు దీని గురించి పెద్దగా మాట్లాడుకోవటానికి ఏమీ లేదు. ఇది కేవలం కుట్రే. ఒకవేళ కుట్ర కాదు అంటే గనక మీరు ఏదైనా ఒక శీల పరీక్షకి మీరు సిద్ధపడితే గనక మీకేమి ఈ కేజ్రీవాల్ని జైల్లో పెట్టడానికి మీకు ఆ 100 కోట్లు అనేది తప్పితే ఇంకేమీ లేదు అని గనక మీరు అనుకుంటే గనక మరి ఇలాంటి కోట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చూసుకుంటేనండి, ఆయన ఎంత దాచుకున్నాడు, ఆయన ఎంత తిన్నాడు, ఆయన ఎంత దాచుకున్నాడు అనేది కంటే కూడా ప్రభుత్వాన్ని సరిగా నడపటం రాక అతను తీసుకున్న పథకాల వల్ల కావచ్చు, అతను తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఖజానాకి అయిన నష్టాన్ని అసలు ఏ ఆర్థికవేత్త అయినా లెక్కించగలడా అండి? నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు పోలవరం రివర్స్ టెండరింగ్ చేశారు. రివర్స్ టెండరింగ్ చేయటం వల్ల మేము ఇన్ని కోట్లు ఆదా చేశాము అని చెప్పి మీరు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఓకే, కానీ ఈ రివర్స్ టెండరింగ్ ఇవన్నీ చేసే ప్రాసెస్ లో పోలవరం ప్రాజెక్టు వెనకపట్టు పట్టింది. అంటే ఇక్కడ మనకి డబ్బులు ఎంత ఇంపార్టెంటో కాలం కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. టైం, డబ్బును కావాలంటే సంపాదించుకోగలం కానీ కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. మరి అంత లేట్ అయిన దానివల్ల ప్రాజెక్టు వెనకబడిపోయింది. పైగా మీరిచ్చిన మెగా వాళ్ళు కట్టిన దానివల్ల 89 కోట్లతోటి కట్టిన వాచ్ టవర్ అనేది ఒకటి
దానికి ఇంకొక పేరు కూడా ఏదో ఉంది. దాని మీద నుంచుని ప్రాజెక్ట్ ఎట్లా జరుగుతుంది అని పర్యవేక్షించడానికి కట్టింది కూలిపోయింది. నువ్వు రివర్స్ టెండరింగ్ లో ఎన్ని డబ్బులు ఆదా చేశానని చెప్తున్నావో అంతకంటే ఎక్కువ లెక్కించలేని డబ్బు నాశనం అయింది అక్కడ. మరి దీని మీద ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు మోడీ? అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆయనకి అవసరమైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, తనకి రాజకీయాలకు ఉపయోగపడే వాళ్ళ మీద ఆయన ఏ విధమైన చర్యలు తీసుకోడు. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ ఫ్యామిలీ, వీళ్ళ మీద చర్యలు తీసుకోడు. ఇంకా గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోడు. ఇంకా ఇంకా మీకు చిట్టా చెప్పాల్సి వస్తే గనక, ఇప్పుడు మహారాష్ట్రలో షిండే ఉన్నాడు. షిండే మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. షిండే మీదే కాదు, అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన బీజేపీ ముఖ్యమంత్రిగా చేసిన అతని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి దీనికి ఏం చెప్తారు సమాధానం? వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా మీకు ఒక్కటే, అతను ఒక్కడే కనిపించాడు, ఆ కేజ్రీవాల్. ఇవాళ ఇండియా కూటమిని ఎన్నికల్లో సమర్థవంతంగా ఎదుర్కోనివ్వకుండా చేయడం కోసమే ఇవన్నీ చేశాడు తప్పితే వేరే కారణం ఏమీ లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేతులు మూతులు కట్టేసేసి వాళ్ళని నిస్సహాయాలను చేసేసి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఆపు ఇద్దరు కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు ఇండియా కూటమిలో. ఇండియా కూటమిని దెబ్బతీయటమే లక్ష్యంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇప్పుడు ఈ కవితను అరెస్ట్ చేసిన, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకుని అరెస్ట్ చేసిన, అరబిందో శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన, ఎవరిని అరెస్ట్ చేసినా గానీ వీళ్ళకి రాని వాళ్ళకి జరిగే నష్టం కంటే కూడా కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే తనకు వచ్చే లాభం ఎక్కువ కాబట్టి వీళ్ళందరికీ చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చి కూర్చోబెట్టినట్టు వీళ్ళందరికీ మీరు కొన్ని రోజులు జైల్లో ఉండండి, పోయిందే ఉంది, మీకు నేను రాసిస్తాను, ఆస్తులు రాసిస్తాను, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను, మీరిప్పుడు జైల్లో ఉండటం కంటే దానికి మించి ఎన్నో రెట్లు నేను మీకు సహాయకారిగా ఉంటాను, మీరు నాకు ఇది చేసి పెట్టండి, నేను చెప్పిన మాట మీరు వినండి, మీకు చేయాల్సింది నేను చేస్తాను అనే ఒక హామీ లేనిదే కవిత గాని మాగుంట శ్రీనివాసరెడ్డి గాని వీళ్ళు మోడీకి లొంగిపోయే అవకాశం లేదు. ఇంకా కవిత కంటే అనుభవం లేదు లిక్కర్ వ్యాపారంలో. మాగుంట శ్రీనివాసరెడ్డి ఏంటండి, ఆయన లిక్కర్ టైకూన్. అలాంటి వాడు ఎట్లా మాయలో పడతాడు చెప్పండి? అతనికి ఆ మాత్రం అర్థం కాదా? వీళ్ళందరూ ఉన్నారు అంటేనే అక్కడ మనీష్ సిసోడియా సెక్రటరీ మాట వినుండాలి. అక్కడ ఒక మినిస్టర్ను కూడా జైల్లో పెట్టారు. నాకేమి తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడితే సమర్థించడానికి మనం లేవండి. అలా చేస్తే గనక మనం ఆత్మవంచన చేసుకున్నట్లు అవుతుంది. కానీ నువ్వు క్లాస్లో అందరూ అల్లరి చేస్తే నువ్వు అందరినీ ఒకే రకంగా శిక్షించు. కానీ అల్లరికి ప్రేరేపించిన వాడికి నువ్వు చాక్లెట్లు ఇచ్చేసేసి పక్కన పెర్కులు ఇచ్చి కూర్చోబెట్టి ఎవడైతే ఇరుక్కుంటాడో వాడినే ముద్దాయం చేసి చూపించడం, బూచిం చేసి చూపించడం అనేది ఎంతవరకు వాస్తవం? ఇది కేవలం రాజకీయ కుట్ర. ఇందులో ఆర్థిక కోణం కంటే కూడా రాజకీయ కోణమే, రాజకీయ కుట్రే ఎక్కువగా ఉంది. ప్రత్యర్థిని దారికి తెచ్చుకోవాలి అంటే గనక నయాన భయాన సామ భేద దాన దండోపాయాలు అంటారు కదా, దానిలో మాయోపాయం కూడా వచ్చి చేరింది ఇక్కడ. ఇప్పుడు నడుస్తున్న కాలంలో అదే ఎక్కువగా ఉంది, మాయోపాయం. చూద్దాం మేడం, ఇది అది మహేంద్ర మాయాజాలాలకి మరి ప్రజలు ఎలా పరిష్కరిస్తారో మంత్రదండం వారి చేతిలోనే ఉంది. ఎన్నికల సమక్షంలో మరి ప్రజా నిర్ణయం ఏంటో మరి కొద్ది నెలల్లో తెలిసిపోతుంది. ధన్యవాదాలు.